హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చి ఇట్లా నెయ్యి అనేది పూసగా ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలి ఈజీగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్టయితే మనం ఇంట్లోనే పూస నెయ్యి అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మేము డైలీ ఇంట్లోకి 1 లీటర్ మిల్క్ అయితే తీసుకుంటాము. ఇక్కడ మిల్క్ కూడా బాగా మరకనివ్వాలి, లో ఫ్లేమ్లో పెట్టి. అప్పుడే మేగడ అనేది బాగా వస్తుంది. కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి పాలు. అప్పుడు మేగడ అనేది బాగా వస్తుంది. ఆ పాలతో మనము పెరుగు తోడుపెట్టినట్టయితే ఇట్లాగా మంచిగా మేగడ అనేది వస్తుంది. సో స్టార్టింగే తీకండి. అది కూడా పెరుగు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తోడుకున్న తర్వాత 1 or 2 hours ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీయండి. అప్పుడు మేగడ అనేది చూసారా ఎంత గట్టిగా ఎంత ఫామ్ అయిందో. అదంతా ఇది నాకు 1 లీటర్కి వచ్చిన మేగడ అనమాట. అలా డైలీ నేను ఒక కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మేగడ, లేకపోతే పాడైపోతుంది. 1 వీక్కి నేను ఒకసారి నెయ్యి అనేది కాసుకుంటాను. సో చూసారు కదా, ఇట్లాగా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత 1 వీక్ స్టోర్ చేసుకున్నది మనం ఒకేసారి మిక్సీలో వేయకూడదు. అది కూడా కూల్ అవ్వాలి, రూమ్ టెంపరేచర్లోకి రావాలి. ఒక 1 hour 2 hours అట్లా ఉంచిన తర్వాత మొత్తం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మిక్సీలో అంటే 1లో పెట్టి ఒక 2-3 minutes బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో అప్పుడు ఇట్లా మనం చూసారా వెన్నపూస ఎంత బాగా వచ్చిందో. సో అట్లా వెన్నపూస అనేది వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే దీన్ని మంచిగా వాటర్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి. 1 or 2 times బాగా క్లీన్ చేసుకుంటే మన నెయ్యి అనేది బ్లాక్గా రాకుండా ఉంటుంది అనమాట. సో ఇట్లా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని మన వెన్నపూస అంతా అందులోకి వేసుకోవడమే. ఆ వెన్నపూసని బాగా హీట్ అవుతుండగా మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెసే కదా. అదే ఇంట్లోనే చేసుకొని హెల్తీగా నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుని పిల్లలకి పెట్టండి. మెయిన్ పిల్లలు ఉన్న వాళ్ళైతే బయట తీసుకునే గీ కన్నా ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్. మెయిన్గా చాలామంది, నేను కూడా అందులో ఒక గర్ల్ని, నెయ్యి అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్, ఇదంతా మనకు సెట్ అవ్వదని చెప్పి చాలా ఇయర్సే నేను చేయలేదు. బట్ ఫైనల్గా ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆ ఇన్సిడెంట్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లో అనమాట నేను గీ చేయాలి అనుకున్నప్పుడే ఈ స్టేజ్ దాకా బాగానే చేసేదాన్ని. బట్ ఇక్కడ స్టవ్ మీద పెట్టినప్పుడు ఇక్కడ ఇరిగినట్టు ఉంది కదా. సో అలా ఆ పొజిషన్లో చూసి ఇది వేస్ట్ అయిపోయిందని చెప్పి 2-3 times పాడేశాను. సో అట్లా అవి ఇప్పుడు తలుచుకుంటే చాలా నవ్వు వస్తుంది. తర్వాత నేను ఏం చేశానంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళు గీ చేస్తున్నప్పుడు చూశాను. ఇట్లాగే సేమ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు అత్తని అడిగితే అది ఎదగడం కాదు, ఆ నెయ్యి తయారయ్యడంలో అదొక ప్రాసెస్ అని చెప్పారు. చాలాసేపు నవ్వుకున్నాను. సో తర్వాత మెంతులు అండ్ కరివేపాకు కూడా వేస్తారు. బట్ నేను మెంతులు ఒకటే వేస్తున్నాను. కరివేపాకు లాస్ట్ టైం వేస్తే ఆ ఫ్లేవర్ నాకు, ఆ స్మెల్ నాకు వచ్చిందనమాట. నాకు అంతలా సెట్ అవ్వలేదు. సో అందుకే నేను ఓన్లీ మెంతులు మాత్రమే వేస్తున్నాను. సో ఇప్పుడైతే గీ అనేది రెడీ అయిపోయింది. సో మీలో ఎంతమంది ఆ గీ అంతా తీసిన తర్వాత బ్లాక్గా ఉంది కదా, దాంట్లో పంచదార వేసుకొని తింటారు. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో కొంచెం అంటే లైట్గా చల్లారిన తర్వాత వడపోసేసేయండి. సో చూసారు కదా, మన గీ అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత చూడండి ఎంత వైట్గా బయట తీసుకునే విధంగానే ఉంది. సో నేను తీసుకున్న 1 వీక్కి నాకు ఈ నెయ్యి, ఇది 1 వీక్ మా పిల్లలకి సరిపోద్ది అనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.